మొదటి నుంచి టీడీపీ వైపు ఉన్న చంద్రబాబు తమకు ఏనాడు న్యాయం చేయలేదని బలిజలు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీతోనే మేలు జరుగుతుందని వారు అంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో బలిజ కులస్తుల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు శిల్పా మోహన్ రెడ్డి, రవిచంద్ర కిషోర్ రెడ్డి, బివై రామయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు పూర్తి మద్దతు ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు బలిజ కులస్తులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీకి ఓట్లు వేస్తూ వస్తున్నటువంటి బలిజలను టీడీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయట్లేదని ఈ సమావేశంలో చాలామంది కాపు కులస్తులు బలిజ కులస్తులందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. అయితే బలిజ కులస్తులకు సంబంధించి వీళ్ళంతా ఏమేమి విన్నపాలు ఇచ్చారు వారితో మాట్లాడదాం. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. బలిజలు అంటేనే టీడీపీకి ఓటు బ్యాంక్, వాళ్ళందరినీ కూడా ఓటు బ్యాంకునే చూసుకుంది, కానీ వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటున్నారు. ఏ విధంగా ఉందండి సమావేశం అంతా? జగన్మోహన్ రెడ్డి గారిలో మాకు ఒక విశ్వసనీయత కనపడింది. ఉన్నట్టుగా చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. అలాంటిదే మాకు కావాల్సింది. మాకు ఇలా మోసం చేసి ప్రతిదీ కూడా మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళు మాకు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం చూస్తుంటే చాలా వ్యతిరేకత కనపడుతుంది ప్రజల్లో కూడా. ఈరోజు తెలుగుదేశం నాయకులు తిరగాలంటే కూడా కాపు కులస్తులు వాళ్ళ మీటింగ్ పెట్టాలంటే కూడా ధైర్యం చేయలేని పరిస్థితి కనపడుతుంది. నంద్యాల బై ఎలక్షన్లో ఇదే టౌన్ హాల్లో బలిజ కులస్తులతో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి చాలా హామీలు ఇస్తామని చెప్పారు. వాటిలో ఒక్కటైనా నెరవేరిన పరిస్థితి కనిపిస్తుంది? ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి ఈరోజు అన్నారు. ఒక్కటి కూడా. ఎందుకంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తా అన్నారు. లాస్ట్కి ప్రజల్ని కేవలం ఒక పేపర్ పంపించేసి పలానా ఒక 10 ప్రపోజల్ పంపించేసి 10 మంది పేర్లతోటి ఒక లిస్ట్ విడుదల చేశారు తప్పితే అది కూడా లాస్ట్లో మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మేమేదో ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేకున్నాం. అంటే నిజంగా ఇవ్వాలనుకుని ఉంటే దగ్గరగా ఈ రోజుకి 3 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ పోస్ట్ అలా ఖాళీగా ఉంటూ ఉంది. భూమా నాగిరెడ్డి గారు బ్రతుకున్నప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా పెట్టారు. ఆ పోస్టు కోసం ఆ రోజు టీడీపీలో మేమున్న రోజు కూడా కాపు కులస్తుల కోసము మార్కెట్ యార్డ్ పోస్ట్ ఇవ్వాలి అని చెప్పి మేము చెప్తే కూడా ఆ రోజు కూడా పట్టించుకోని పరిస్థితి. దాని తర్వాత కూడా 3 సంవత్సరాలు గడిచినా సరే ఈ రోజు వరకు కూడా ఆ పోస్ట్ ఫిల్ చేయలేని పరిస్థితి తెలుగుదేశం నాయకులది. అయితే దాంట్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. ఆ రోజు ఈ టౌన్ హాల్లో జరిగిన సభ ఆ రోజు విజయానికి అది దోహదం చేసింది. అదే టౌన్ హాల్లో ఈరోజు అదే బలిజ సంఘానికి చెందినటువంటి వారు బలిజ సంఘీయులందరూ కూడా ఈరోజు ఒకే తాటి మీద నిలిచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బలిజలను మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. ఆయన గుణపాఠం నెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 11వ తేదీ జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల బలిజ సంఘీయులందరూ ఒకే తాటి మీద నిలిచి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కంకణం కట్టుకున్నారు. అది తప్పనిసరిగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాపుల రిజర్వేషన్ను అమలు పరచకుండా తుంగలో తొక్కి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సోదరులను కూడా పూర్తిగా అవమానపరిచి మోసం చేశాడు. ఇది పెద్ద 420 లాగా దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడుది. ఇటువంటి మాటలను కాపులు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి తన చేతనైతే ఏదైతే చేయగలడో అదే చేస్తారని చెప్పాడు. ఉప ఎన్నికల్లో కూడా పూర్తిగా హామీ ఇవ్వడం, బల్య సంఘీయులను కాపు సోదరులను కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకుంటూ రాజకీయంగా ఒక ఉన్నత స్థానానికి తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాట మీద నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబం కూడా మాట మీద నిలబడే కుటుంబం కాబట్టి ఈ కాపులకు, ఇక్కడ ఉన్నటువంటి కాపులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి బలిజ కులస్తులందరూ కూడా న్యాయం చేస్తా అన్నాడు. అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తిలాగా కల్పిస్తా అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నిటి కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటారు. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి బలిజ కులస్తులు, కాపు కులస్తులు ఈసారి వైఎస్ఆర్సీపీ పక్షాన నిలుస్తాము, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిని, అసెంబ్లీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి కాపు కులస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, నంద్యాల నుంచి.